వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం నేను రాజమండ్రి వెళ్ళాను కదండి ఎగ్జామ్స్కి. అప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆంటీ అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు వాళ్ళు. ఆంటీ అయితే నన్ను ఇన్వైట్ చేశారు. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఆంటీ వాళ్ళ ఇంటికి. ఆంటీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా పిలిచారు చాలా టైమ్స్ రమ్మని, నాకు కుదరక వెళ్ళలేదు. ఇంకా మా చిన్నోడిని తీసుకుని ఆ రోజు ఎగ్జామ్ హాలిడే అయితే వెళ్ళాను. ఇక్కడైతే నాకు హౌస్ నచ్చి వీడియో తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ బాల్కనీలోంచి చూసారా, ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లోంచి అయితే మొత్తం బ్యాక్ వ్యూ అంతా కనిపిస్తుందండి. ఇదంతా కొండలుండి ఇక్కడ చెట్లా ఉన్నాయి. ఇది మోరంపూడి దగ్గర అంట. నాకు కూడా కొత్త చూడడం. అండ్ కన్స్ట్రక్షన్స్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అక్కడక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా ఈ ఏరియా తెలిస్తే కామెంట్ చేయండి నాకు కంపల్సరీ. అలాగే హౌస్ కూడా చాలా బాగా చేసుకున్నారు ఆంటీ, అండ్ చాలా నీట్గా కూడా ఉంచుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి బుడ్డోడు పడుకున్నాడు. ఇంక పడుకోబెట్టేశాను కార్లో పడుకుంటే. తర్వాత వెళ్ళగానే సేమియా చేశారు ఆంటీ, సేమియా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే గారెలు చేశారు. ఈ గారెలు టేస్ట్ చాలా బాగున్నాయండి. ఆనియన్స్ లాస్ట్లో మనం దించేసాక కలుపుతాం కదా, ఆంటీ ఒకసారి పిండి ఉండగానే అందులో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసి తీశారు. చాలా టేస్ట్గా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే వెజ్, ఆంటీ వాళ్ళు వెజ్ తింటారు, సో నాన్వి తినరు. సో వెజ్లో అయితే ఈ 2 వెరైటీస్ చేశారు. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. అండ్ పప్పు కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. వెజ్లో కూడా ఇంత బాగా తింటారా అనిపించింది. నెక్స్ట్ తినేసిన తర్వాత ఇలా సలార్ మూవీ చూస్తున్నాము. ఇంట్లో టీవీ చూస్తా అలా టైం స్పెండ్ చేస్తాం. మా బుడ్డోడు లెగిసాక వాడితో కొంతసేపు ఆడుకుని అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. జస్ట్ ఇది చిన్న మినీ వ్లాగ్లో పెట్టాను, గుర్తుగా ఉంటుందని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. మా బుడ్డోడితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తాము. ఇంకా సో తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసామండి ఈవినింగ్. మళ్ళీ నెక్స్ట్ నాకు ఎగ్జామ్ ఉందని. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.